పడేది వస్తున్నాయి అంటావా బయట వాసన ఇందులో హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా పిల్లలకైతే బుక్స్ తీసుకొచ్చినాము. మా హస్బెండ్ అయితే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చి కూర్చుండు ఫ్రెష్ అప్ అయ్యి. ఇంకా పిల్లలు ఇద్దరు, చెల్లె పాప వచ్చింది, ఇంకా తను క్షేత్ర ఇద్దరు అయితే ఇంకా నిద్రపోయారు అనమాట. ఇప్పుడే లేచిరు వాళ్ళు. ఈ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కొన్ని బుక్స్ తీసుకొని. ఇంకా మిగతావి అయితే బుక్స్ నేను ఇక్కడ అట్టలు వేస్తున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ అయినాయి కదా స్కూల్స్, ఇంకా పిల్లలకి ఇవన్నీ అట్టలు, పెన్సిల్స్, పెన్స్, అలాగే బ్యాగ్స్ ఇవన్నీ ఇంకా కొంటూ ఉంటాం కదా, బిజీ అయిపోతాము. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే మనకు కూడా చాలా వర్క్ ఉంటుంది అనమాట. మార్నింగ్ లేవడం, టిఫిన్ చేయడము, అలాగే లంచ్ బాక్స్లు అని అవి ఇవి అని చాలా వర్క్ అయితే ఉంటుంది కదా, అందరి ఇళ్ళల్లో ఉండేదే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే అట్టలు వేసిన తర్వాత బజార్కి అయితే వెళ్ళొచ్చానండి. ఎందుకంటే మా హస్బెండ్కి అలాగే నాకు పట్టీలు పెద్ద పాతవి ఉండే, అవి కొంచెం ఏంటంటే జారిపోతున్నాయి అనమాట. దానికని ఆ పట్టీలు వేసి వేరే తీసుకొచ్చుకుందామని వెళ్ళినాము. ఇంకా అదేవిధంగా మా హస్బెండ్ కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుండు, టీషర్ట్స్, ప్యాంట్స్. డ్యూటీకి వెళ్ళడానికి కొంచెం టీషర్ట్స్ వేసుకొని వెళ్తే కంఫర్టబుల్గా ఉంటుందని కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట. అలాగే షార్ట్స్, టీషర్ట్స్, ప్యాంట్స్ ఇంకా అవి తీసుకొని వచ్చినాము. ఇంకా అట్లాగే నేనైతే పట్టీలు తీసుకున్నానండి. నావి పాతవి పట్టీలు ఉండే. ఇక్కడైతే మా హస్బెండ్ వేసుకొని చూస్తుండే అనమాట ఎట్లా ఉన్నాయి అని. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పట్టీలు తీసుకున్నా కదా, అవి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ నా పాత పట్టీలు అయితే ఒక 3 తులాలు ఉండే అనమాట అవి. ఇంకా వేసిన తర్వాత నాకైతే 4000 పడింది. ఇవి తీసుకున్న తర్వాత ఇవైతే 8 తులాలు ఉన్నాయి. ఇంకా పాపకైతే తీసుకోలేను, తననైతే హాస్టల్కి పంపాలని అనుకుంటున్నాము. ఇంకా అందుకని హాస్టల్లో అయితే పెట్టారు కదా, పెట్టనియర్ స్కూల్లో ఇట ఇంకా పట్టీలు అట్లా ఉండే కదా, తర్వాత తీసుకుందామని. నేను ప్రస్తుతానికైతే ఇంకా నాకు ఒక 2 మంత్స్ అవుతుందండి పట్టీలు లేక బోసి కాళ్ళతో అట్లనే ఉన్నాను. ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు ఉండలేదు. తీసుకుందామని ఇంకా టైం ఉండట్లేదు, అట్లా అని ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేసినాం అనమాట. ఇంకా దానికోసం ఈరోజు అయితే వెళ్ళి పట్టీలు, అలాగే మా హస్బెండ్ కొన్ని బట్టలు తీసుకొని వచ్చినాము. చూడండి ఏ విధంగా ఉన్నాయి పట్టీలు, అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా పాపకైతే మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ అంటే నా శాలరీ వచ్చిందని పట్టీలు అయితే తీసుకున్నాను నేను. ఇంకా పాపకి మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ పడ్డాక తీసుకోవాలి. ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిండు, వస్తాడని ఇంకా తన కోసం అయితే ఇక్కడ నేను నైట్ కొంచెం ఒక 2 తోటకూర కట్టెలు ఉండనమాట. ఇంకా అవైతే కట్ చేసి పెట్టేసి, ఇదైతే మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేస్తాడనమాట బాగానే. ఇక్కడ ఇది వచ్చేసి తోటకూర వడలు అయితే చేస్తున్నాము. నేను ఫస్ట్ తోటకూరని కడిగి పెట్టేసి సన్నగా తరిగి కడిగి పెట్టేసిన, దాంట్లో అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మిక్సీ, అంటే పప్పు ముందు నానబెట్టిన కదా, అదైతే మిక్సీ కొట్టి, ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం తనే హెల్ప్ చేస్తుండే అనమాట. ఇక్కడ నేనైతే ఇవన్నీ కట్ చేసినవన్నీ ఒక బౌల్లో వేసేసిన. ఇక తను ఇక్కడైతే పప్పునైతే మిక్సీ చేసిందనమాట. మిక్సీ కొట్టిన తర్వాత ఇందులో వేసేసుకొని ఇంకా ఫ్రైకి అయితే నూనె పెట్టేశాను, ఫ్రై చేద్దామని. చాలా బాగా చేశాడనమాట. అంటే తనకైతే ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు 5 స్టార్ హోటల్లో తను వర్క్ చేసిందనమాట. ఇంక అందుకని తనకు వంటల్లో చాలా బాగా చేస్తాడు. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే అసలు వంటలే రావన్నమాట. తను చేయడం వల్ల, తను నేర్పించడం వల్లనే నేను ఇప్పుడైతే వంటలు చేయగలుగుతున్నా, చేస్తాను.
కొన్ని కొన్ని అయితే ఇంకా మా హస్బెండ్ చేస్తూ ఉంటాడు, చాలా హెల్ప్ చేస్తాడు. ఇంకా తనైతే ఇక అక్కడ చూపిస్తుండనమాట ఈ విధంగా చేయాలి అని. నేనైతే ఇక్కడ తను ఇట్లా గారెలాగా చేసి ఇస్తే ఇక్కడైతే వేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా సూపర్ అయిందనమాట. బాగున్నాయి. ఈరోజైతే ఇంకా స్నాక్స్గా ఇదైతే చేసి పెట్టాను పిల్లలకి. చాలా బాగా నచ్చిందన్న, చాలా బాగా టేస్ట్ బాగుందన్నారు, నచ్చింది వాళ్ళ గిట. ఈరోజైతే ఇవి చేశానండి. ఎలా